కాంట్రవర్సీలు ఎక్కడ ఉంటాయంటే కంగనాను చూపిస్తే చాలు. బాలీవుడ్లో సినిమాల కంటే నోటితో పాపులర్ అయిన సెలబ్రిటీ కంగనా రనౌత్. తను ఏం మాట్లాడినా అదో సెన్సేషన్. ఎమర్జెన్సీ మూవీ విషయంలో సెన్సార్ బోర్డు తీరు కడిగి పారేసిన కంగనా ఓటీటీలపైన మండిపడింది. ఓటీటీల్లో వచ్చే కంటెంట్కి ఎలాంటి సెన్సార్ ఉండదు, కానీ సినిమా రిలీజ్ కావాలంటే కోతలు పెడతారని సెన్సార్ బోర్డుపై ఫైర్ అయింది. ఆ కాంట్రవర్సీ చల్లారకముందే మళ్లీ పార్లమెంట్లో జయా బచ్చన్ పేరుపై నెలకొన్న వివాదం ఉద్దేశించి కంగనా చేసిన కామెంట్స్ రచ్చరచ్చవుతున్నాయి. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ జయా బచ్చన్ను ఉద్దేశించి జయా అమితాబ్ బచ్చన్ అన్నారు. దీనిపై జయా బచ్చన్ అబ్జెక్షన్ చెప్పారు. తనను జయా బచ్చన్ అంటే సరిపోతుందని రిప్లై ఇచ్చారు. దీనికి రికార్డుల్లో మీ పూర్తి పేరు ఇలాగే ఉందని డిప్యూటీ చైర్మన్ చెప్తే మహిళలకు స్వతహాగా గుర్తింపు లేదా అని జయా బచ్చన్ ఇరిటేట్ అయ్యారు. ఈ విషయంపై కంగనా మీడియాతో మాట్లాడుతూ ఇది అవమానకర విషయం. మహిళలు పురుషుల మధ్య వ్యత్యాసం ప్రకృతి సృష్టించింది. దాన్ని కొందరు వివక్షగా చూస్తున్నారు. స్త్రీ పురుషులు కలిసినప్పుడే జీవితం అందంగా ఉంటుంది. పార్లమెంటు వేదికగా పేరు విషయంలో నెలకొన్న వివాదం చాలా చిన్నదని కంగనా చెప్పింది. జయా బచ్చన్ తీరుపై కంగనా ఫైర్ అయ్యారు. ఇలాంటి ఈగో ఉంటే కుటుంబ సమస్యలు ఎదురవుతాయని, మనుషులెప్పుడూ ఒకరికొకరు కలిసి ఉండాలని, ఇలాంటి కఠిన వైఖరితో వారిని విడదయ్యకూడదని, మన పేరు వెనుక మరో వ్యక్తి పేరు వచ్చి చేరితేనే కొంతమంది కోపానికి గురవుతున్నారని, తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారని, అంత మాత్రానికే తమ గుర్తింపు పోతుందని ఆందోళన చెందుతున్నారని, అలాంటి వారిని చూసినప్పుడు నాకు బాధగా ఉంటుందని కంగనా జయా బచ్చన్పై సెటైర్స్ వేసింది.